వీరయ్య గారు నమస్తే. నమస్తే అండి. వీరయ్య గారు, ఏంటి పవర్ కోసం పాలిటిక్స్ అని పవర్ చుట్టూనే తిరుగుతున్నాయి? అన్ని పార్టీలు కరెంటునే ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నారు. పాలిటిక్స్ పవర్ చుట్టూ తిరగకుండా మరో దాని చుట్టూ తిరగవు కదా. అయితే ఇప్పుడు మీరు చెప్పే పవర్ వేరు. నేను అదే అంటాను, పవర్ చుట్టూ, ఓకే. పవర్ కోసం పవర్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, గతంలో రెండు రోజులు, వారంలో 2 రోజులు కరెంటు కట్టు, 3 రోజులు కరెంటు కట్టు నుంచి ఇప్పుడు రోజు కరెంటు ఉండటం, రోజుకు 4 గంటలు 3 గంటలే కరెంటు కంటిన్యూస్ గా రావడం దగ్గర నుంచి ఇప్పుడు బెటర్ గా రావడం, అప్పటితో పోల్చుకుంటే బెటర్ గా ఉంది. రైతులైనా ఎవరైనా అంగీకరించాల్సిన విషయమే. ప్రతిపక్షాలు కూడా వీటిని ఏమీ కాదనే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు వచ్చిన సవాల్ అది కాదు. ఇప్పుడు సవాల్ ఏమిటి అంటే, మీరు 24 గంటలు ఉచిత కరెంట్ అన్నారు. 24 గంటలు మీరు కరెంట్ ఇస్తున్నారా అంటే ఇస్తున్నాము అని బీఆర్ఎస్ అంటోంది. ఇస్తున్నట్టుగా రుజువు చేయండి అని కాంగ్రెస్ అంటోంది. దానికి నిర్దిష్టంగా వాళ్ళు చేస్తున్న సవాల్ ఏమిటి? ఏ సబ్ స్టేషన్ కైనా పోదాం. అవును, సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ ఉంటుంది. దాంట్లో 24 గంటల్లో ఎన్ని గంటలు కరెంటు కోత విధించారో స్పష్టంగా అఫీషియల్ గా రాసి ఉంటుంది. అది అధికారయుతమైంది, అది తిరుగులేదు, అది ఫైనల్. కాబట్టి ఇప్పుడు వైర్లు పట్టుకొని చూద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనేది రాజకీయ వాదనలకు ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా విచారణకు సవాళ్లు, ప్రతి సవాళ్లు తేల్చుకోవడానికి ఉపయోగపడే పద్ధతి సబ్ స్టేషన్లకు వెళ్ళాలి. ఒక 5-6 సబ్ స్టేషన్లకు వెళ్ళాలి, లాగ్ బుక్ చూడాలి. 24 గంటలు కరెంటు అక్కడ ఇచ్చినట్టుగా ఉంటే అప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి వాదన తప్పు అవుతుంది. 2 గంటలు 3 గంటలు కూడా కరెంటు కట్ అవుతున్నట్టుగా లాగ్ బుక్స్ లో స్పష్టంగా ఉంటే అప్పుడు అధికార పార్టీ అంగీకరించాల్సి ఉంటుంది, 24 గంటల కరెంటు నేను ఇవ్వట్లేను అని. అందుకని సవాల్ అది. దాన్ని స్వీకరించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటే అది మీడియా సమక్షంలో చేయాలి. ఇక రెండో అంశం ఏంటి? ఉచిత కరెంట్ ఇస్తున్నారా అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అంతవరకు నిజం. కానీ సాధారణ గృహ వినియోగదారులకు గతంతో పోల్చుకుంటే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది అనేది మీ ఇంట్లో కరెంటు బిల్లు చూసిన అర్థమైంది, మా ఇంట్లో కరెంటు బిల్లు చూసిన అర్థం అవుద్ది, హరిరమ్మాదేవి గారి ఇంట్లో కరెంటు బిల్లు చూసిన అర్థం అవుతుంది. ఎందుకంటే అది బిల్లులో స్పష్టంగా ఉంటుంది. బిల్లు బాగా పెరిగింది, బిల్లు బాగా పెరిగింది. మామూలుగా పట్టాలి. కేసీఆర్ గారి లాగా మీరు కూడా అడ్డం పడితే ఎట్లా, ఎదుటి వాళ్ళని మాట్లాడితే ఎట్లా? అందుకని మీరు అందరూ బీఆర్ఎస్ నాయకులు అందరూ కేసీఆర్ మార్గంలోనే ఎదుటోళ్ళని మాట్లాడనివ్వకుండా అడ్డం పడొద్దు. అట్లా కొంచెం చర్చను స్వీకరించండి, తర్వాత మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని కరెంటు బిల్లు గృహ వినియోగదారులకు బాగా పెరిగిందనేది వాస్తవం, మోయలేని భారం అయిందనేది వాస్తవం. దీనికి కారణం ఏమిటి అని అంటే, మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కరెంటును కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టి బయట నుంచి అత్యధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇదంతా రికార్డులు చూస్తే తేలిపోయే విషయమే కదా. అత్యధిక రేట్లు పెట్టి ఎప్పుడైతే కొంటున్నారో ఆ భారం అంతా గృహ వినియోగదారుల మీద వేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది అన్ని పార్టీలు ఆ రికార్డులు చూసినా అర్థం అవుద్ది, మీడియా వాళ్ళు రికార్డులు చూసినా అర్థం అవుద్ది, రాజ్ న్యూస్ వాళ్ళు పోయి రికార్డులు చూసినా అర్థం అవుద్ది. అందుకని కరెంటు ఛార్జీలు పెరిగింది నిజం, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఎన్నికల సందర్భంగానైనా నిజాలు మాట్లాడుకోవాలి. ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు సవాళ్ళను స్వీకరించాలి, వాస్తవాలను తేల్చుకోవడం మంచిది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా అది తేల్చడమే మంచిది.